ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 21వ వచనం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించే వారందరము దేవుని సైనికులమే. దేవుని పరిచర్య చేసే మనమందరము ఆయనను స్తుతించి ఘనపరచాలి, గొంతెత్తి పాడాలి, కీర్తించాలి. ప్రజల ఎదుట దేవుని యొక్క కార్యములు వివరించాలి, ఆయన నామము గొప్ప చేయాలి. ప్రతి క్రైస్తవుడు పనిచేసే దగ్గర ఖాళీ సమయంలో దొరికినప్పుడు దేవుని సంగతులు వాక్యమును వివరించాలి, ముచ్చటించాలి. వాక్యము తెలియని వారికి దేవుడంటే ఎవరో తెలియపరచాలి. సమాజంలో ఎలా జీవించాలో నేర్పించాలి. ఇలా చేయడం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. దేవుడు మనకు అప్పగించిన ప్రాముఖ్యమైన పని. దేవుని సేవ మిగతావి అన్నీ ఇహలోక సంబంధమైన పనులు. కావున దేవుని సైనికులమైన మనమందరము దేవుని నామమును ప్రకటిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం, ప్రేమతో సువార్తను ప్రకటన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ వేకువైన లేచి మీ యొక్క వాక్యము విని అంగీకరించిన ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కర్లు, కొరతలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. అప్పుల బాధ నుండి విడుదల దయచేయండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో మీ యొక్క కాపుదల ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. దీనులను కాపాడండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. అందభిక్షులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయము దయచేయండి. వికలాంగులకు వారికి కావలసిన సహాయం దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. వారికి సంక్రమించిన శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వృద్ధులను కాపాడండి. చంటి బిడ్డలను కాపాడండి. ఎండవేడిమికి తగలకుండా మీ యొక్క రెక్కల నీడలో కాపాడండి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు త్వరలో వారు ఆశించిన ఉద్యోగములు దొరుకులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.